60వ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. 60వ కీర్తన 7వ వచనం చదువుదాం. 60వ కీర్తన 7వ వచనం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. ఏంటి మాటలో? గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. గిలాదు నాది అనే పదం, ఒక్క చిన్న పదాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ లైన్ అంతా వివరించాలంటే ఒక 3-4 ప్రసంగాలు అవుతాయి. గిలాదు నాది అనే ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. గిలాదు అనేటువంటిది ఒక ప్రాంతం, ఒక స్థలం. గిలాదు అనేటువంటి ఆ ప్రాంతం మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకు కనిపిస్తుందంటే ఆదికాండంలోనే కనిపిస్తుంది. ఆదికాండం 31వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదివితే, ఆదికాండం చదవండి ఒకసారి. ఆదికాండం 31వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదివినట్లయితే, అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకుని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. ఎవరు? పై వచనం చదవండి, 22వ వచనం కూడా. యాకోబు పారిపోయినని లాబానుకి తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని, ఎవరు? లాబాను, 7 దినముల ప్రయాణమంత దూరం అతని తరుముకుని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకుని, ఎవరిని? యాకోబుని. యాకోబు తన యొక్క మందలు తీసుకుని గిలాదు ప్రాంతంలో ఉన్నాడు. ఆ గిలాదు ప్రాంతంలో లాబాను యాకోబుని కనుగొన్నాడు. ఇది కొండ ప్రాంతం, ఇది దట్టమైనటువంటి కొండ ప్రాంతమైనా కానీ ఈ యొక్క గిలాదు ప్రాంతం అంటే మంచి చక్కని పచ్చిక ఉన్నటువంటి ప్రాంతం. మీరు గమనించారా? సమభూమి మీద పెరిగేటువంటి గడ్డికిని, కొండల మీద పెరిగేటువంటి గడ్డికిని చాలా వ్యత్యాసం ఉంటుంది. కొండ మీద పెరిగేటువంటి గడ్డి ఎత్తైనటువంటి ఆ స్థలాల మీద నుండి నీరు పారుతూ ఆ ఖనిజాలంతటినీ కూడా క్రిందకు దొర్లించుకుని వస్తూ ఉన్నప్పుడు అక్కడ పెరిగేటువంటి మొక్కలు లేదా గడ్డి చాలా సారవంతంగా ఉంటుంది. మొన్నే అడ్డతీగల ప్రాంతాలకి వెళ్ళాం, దానియేలు గారు కూడా వెళ్ళారు. అక్కడ కొండల మీద పెరిగేటువంటి గడ్డిని తిన్న ఆ గొర్రెలు ఎక్కువ డిమాండ్. సరే, యాకోబు కొండ ప్రాంతంలో, గిలాదు ప్రాంతంలో తన మందని మేపుతున్నాడు. ఆ మందను అక్కడ స్థిరపరిచాడు. అక్కడ లాబాను, తన మామ లాబాను యాకోబుని కనుగొన్నాడు. యాకోబు పారిపోతున్నటువంటి స్థితి గమనిస్తే, ఇంకా 31వ అధ్యాయం 25వ వచనం చదవండి. 20 ఆ క్రింద ఉన్నటువంటి వచనం, 31వ అధ్యాయం 25వ వచనం. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద, ఏ కొండ మీద? గిలాదు కొండ మీద వేసుకుని ఉండెను.
లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. యాకోబు యొక్క నివాస స్థలము గిలాదు అయిపోయింది. లాబాను యొక్క తాత్కాలిక నివాస స్థలము గిలాదు. యాకోబుకున్న మందలన్నీయు గిలాదు మీద, గిలాదు కొండ మీద నివసిస్తున్నాయి. గిలాదు యొక్క గడ్డిని తింటూ ఉన్నాయి. గిలాదు ఏమని అర్థమైంది మనకి? సారవంతమైన ప్రాంతమని. గిలాదు ఇంకేమని అర్థమైంది? కొండ ప్రాంతమని. గిలాదు ఇంకేమని అర్థమైంది? గిలాదు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఖనిజ సంపద లేదా ప్రత్యేకమైనటువంటి అడవి ప్రాంతంగా, ఒక చక్కని పచ్చిక ఉన్నటువంటి ప్రాంతంగా మనకు కనిపిస్తుంది ఈ వచనాల్లో. అంతేకాదు ఆది కాండము 37వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాం. 37వ అధ్యాయం 25వ వచనం. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. గిలాదు నుండి వచ్చుచుండిరి. చెప్పండి చెప్పండి. గిలాదు నుండి వచ్చుచుండిరి. ఎవరు? ఇష్మాయేలీయులు. అంటే ఇష్మాయేలు యొక్క సంతతి వారు. ఆ ఇష్మాయేలీయులు ఎక్కడి నుంచి వస్తున్నారట? గిలాదు నుంచి వస్తున్నారట. ఆ గిలాదు నుంచి వస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారట? ఐగుప్తుకు తీసుకుని పోవుటకు. ఐగుప్తీయులు వాళ్ళు, కానీ గిలాదు వెళ్ళారు. గిలాదు ఎందుకు వెళ్ళారంటే గిలాదులో కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళారు. ఆ వస్తువులు ఏంటో చూడండి. గుగ్గిలము, మస్తకియు, బోళమును దేని మీద తీసుకెళ్తున్నారట? ఒంటెల మీద తీసుకెళ్తున్నారట. ఒంటెల మీద మోసుకుంటూ వెళ్తున్నారట. గిలాదులో ఏం దొరుకుతుంది? గుగ్గిలం దొరుకుతుంది, మస్తకి దొరుకుతుంది, బోళం దొరుకుతుంది. అంటే ఈ గుగ్గిలము, బోళము తదితర వస్తువులు ఆ గిలాదు ప్రాంతం నుంచే ఎందుకు తెచ్చుకుంటారంటే అక్కడ ఎక్కువగా పండుతాయి. అక్కడ గుగ్గిలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గుగ్గిలం తెలుసా మీకు? గుగ్గిలం దేని మీద వేస్తారు? గుగ్గిలాన్ని చెప్పండి చెప్పండి. దేని మీద వేస్తారు? అగ్గి మీద వేస్తారు. అందుకనే అగ్గి మీద గుగ్గిలం అంటారు. ఏమైనా తారాస్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, కోపము బాగా తారాస్థాయికి వెళ్తే అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడండి బాబు అంటారు. ఆ గుగ్గిలం యొక్క పవర్ ఏంటంటే అగ్గి మీద పడిందంటే చాలు ఆ గుగ్గిలం యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది. ఆ గుగ్గిలం ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు మనం చదువుకున్నామే, గిలాదు అనే చోట దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ గిలాదు అనే చోటు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. ప్రప్రథమంగా ఎలాంటిదట? చక్కని కొండ ప్రాంతం అది, చక్కని పచ్చిక ఉన్న ప్రాంతం అది. అంతేకాదు అక్కడ గుగ్గిలము, బోళము లాంటి అవి దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుగ్గిలాన్ని మరొకటి కూడా అంటాం. ఏమని? సాంబ్రాణి. సాంబ్రాణి కదండి. ఈ ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ గుగ్గిలం అనేది, ఈ బోళం అనేది, మస్తకి అనేది ఈ ఒంటెల మీద కొనుక్కుని తెచ్చుకుంటున్నారు ఇష్మాయేలీయులు. అలాంటి స్థలం ఏంటి చెప్పండి? గిలాదు అనేటువంటి స్థలం. ఇంకా నేను కొన్ని వచనాలు మీకు నేను చూపిస్తాను. సంఖ్యాకాండం 32వ అధ్యాయము. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 1వ వచనం చదవాలి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1వ వచనం చదవాలి. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను. చాలు, చదువుదురు కానీ. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు. మందలంటే గొర్రె మందలు, మేకలో, ఏంటి, దోళ్ళలో,
ఇవన్నీ మందలు ఎక్కువ ఎవరికి ఉన్నాయంటే రూబేనీయులకు, గాదీయులకు ఉన్నాయి. ఇజ్రాయేలు సంతతిలో ఆ వంశస్థులకి రూబేనీయులు, ఏమండి అంతేనా, దారావారి పెళ్లి పిలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ పేరు మాకిన వారి పెండ్లి పిలుపు, అంతేనా. వారందరూ ఆ యొక్క పెండ్లికి పిలువబడతారు. ఇక్కడ మనం చూస్తే రూబేనీయులు ఆ వంశం అన్నమాట, ఆ సంతతి. రూబేనీయులకి, గాదీయులు, ఈ ఇద్దరికి, ఈ రెండు వంశాల వాళ్ళకి మిగతా వాళ్ళందరికంటే మందలు ఎక్కువగా ఉన్నాయట. మిగతా వాళ్ళకి వేరు వేరు పనులు చేసుకుంటున్నారు. రూబేనీయులు, గాదీయులు మాత్రం ఎక్కువగా గొర్రెల మందలు, మేకల మందలు, ఈ యొక్క పశువుల మందలు, ఎక్కువగా పాడి లేదా మాంసము దొరికేటువంటి జీవములను ఎక్కువగా పెంచేటువంటి వారు ఎవరు? రూబేనీయులు, గాదీయులు. ఇప్పుడు చదవండి. రూబేనీయులకును, గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును, గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని, చాలు చాలు, మందలకు తగిన స్థలమని తెలుసుకుని, ఇప్పుడు మందలు కాసే వాళ్ళని గౌరీపట్నంలో 2 రోజులు ఆ గౌరీపట్నంలో పెట్టండి అంటే రాళ్ల ప్రాంతంలో అక్కడ పెడతారా? ఉంచుతారండి? ఆ జీవాలకి దాహం అయిపోయి ఇబ్బంది అయిపోద్దేమో అని అక్కడ పెట్టరు. ఆ గొర్రెల కాపరి లేదా మంద కాపరి ఏం చేస్తాడంటే, బాగా పచ్చిక ఎక్కడ ఉందో, వినాలి వినాలి, పచ్చిక ఎక్కడ ఉందో ఆ చోటికి మందని తీసుకుని వెళ్తూ ఉంటాడు, మంద నడిపిస్తాడు. ఇప్పుడు ఈ రూబేనీయులు, గాదీయులు ఏం గ్రహించారంటే, గిలాదు అనే స్థలంలో మన మందలకి చక్కని ఆహారం దొరికే స్థలం అని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత మందైనా పర్లేదు, ఆ మందలకి తగిన ఆహారం ఎక్కడ దొరుకుద్దంటే చెప్పండి, గిలాదు మీద దొరుకుద్ది, గిలాదు భూభాగంలో దొరుకుద్దని ఆ గిలాదు భూభాగాన్ని ఈ యొక్క గాదీయులకు, రూబేయులకు పంచి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇంతకీ నేను ఈ గిలాదు గురించి ఏం చెప్తున్నాను? గిలాద్ అనే ప్రాంతం పశువులకు కానీ మందలకు కానీ మంచి ఆహారం ఇచ్చే ప్రాంతమని, కొండ ప్రాంతమని, అది ఈ యొక్క మందలకి అనువైనటువంటి ప్రాంతమని రూబేనీయులకు, గాదీయులకు పంచిపెట్టి ఇచ్చినటువంటి స్థలం అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలోనే 29వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇదే వచనం, 29వ వచనం. 32వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివాం. ఇప్పుడు 32వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. గాదీయులను, రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలకి వెళ్ళిన ఎడల ఆ దేశము, చెప్పండి ఏ దేశము? ఆ దేశం అంటే ఏ దేశము? ఈ గిలాదు ఉన్న దేశము. గిలాదు ఏ భూభాగంలో అయితే ఉందో ఆ గిలాదు అనేటువంటి ప్రాంతం అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇవ్వవలెను. ఎవరికి? రూబేనీయులకి,
గాదీయులు. ఎందుకని వాళ్ళకి ఇవ్వాలి ఆ భాగం? ఆ మొక్క, ఆ చేను, ఆ మొక్క వాళ్ళకే ఇవ్వాలని ఎందుకు అనుకున్నారంటే ఆ రూబేనీయులకి గాదీయులకి మందలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ భూభాగం, ఆ భూభాగంలో ఎక్కువ మంద ఉంది, ఎక్కువ పచ్చిక ఉంది కాబట్టి ఆ మందలకు అది అనువైన ప్రాంతం కాబట్టి అది ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఒక్కొక్క విషయం అర్థమవుతుంది మీకు గిలాదుని గురించి. ఇంకా కొన్ని విషయాల్ని మనం ప్రయత్నం చేద్దాం. గిలాదు అనేటువంటి ప్రాంతంలో మామూలు ప్రాంతం కాదు. ఏమండి, మామూలు ప్రాంతం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా పెళ్ళిళ్ళు అయినప్పుడు అందరూ కలుసుకున్నప్పుడు ఏదైనా ఊళ్ళో, రే యాదోలుడు రే, మామూలుగా ఉండదు, మళ్ళీ తనతో పెట్టుకోకు అన్న మాట విన్నారా? ఎవరనుకున్నా? యాదోల నుంచి వచ్చాడు. ఏంటో అనుకున్నా అంటే ఆ గిలాదు అనేటువంటి ప్రాంతంలో పెరిగిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పౌరుషం కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడండి, దేవుని వాక్యంలో మనం పరిశీలన చేద్దాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 3వ వచనం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ నుంచి తిరిగి వెళ్ళవలడని. ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. గిలాదు కొండ నుంచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఇలా చూడండి, గిలాదు కొండ మీదకే గిద్యోన్ అనేటువంటి ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్తున్నాడు. గిద్యోన్ అంటే మహా దేవుని చేత, పరాక్రమం కలిగినటువంటి దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క గిద్యోనుని దేవుడు ఎన్నుకుని, దేవుడు ఏర్పాటు చేసి ఆ గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను తన యొక్క శత్రువుల మీద యుద్ధం చేయడానికి దేవుడు ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపిస్తే, యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు ప్రేరేపిస్తే, దేవుని వలన ఆ గిద్యోను చక్కని బలాన్ని పొందుకున్నాడు. ఎలాగో తెలుసా? గిద్యోన్ అనే వ్యక్తి ఇలా భయపడుతున్నప్పుడు దేవుడు ఆ గిద్యోనుని ఏమని పిలిచాడంటే 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. ఎవరిని? ఈ గిద్యోనుని. సరే, ఈ గిద్యోను బలం పొందుకుని యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఎంతమందిని తీసుకుని వెళ్ళాడో తెలుసా? యుద్ధానికి చాలా మందిని తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏడవ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేస్తుననుకుని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఇప్పుడు చెప్పాలి, ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా ఏ కొండది? ఎక్కడెక్కడ? గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళిపోవాలి. గిలాదు కొండ మీద ఎవరు ఉండాలి? భయపడేవాడు, వణికిపోయేవాడు ఉండక్కర్లేదు. ఎవరికైనా ధైర్యం ఉందా, రోషం ఉందా, వాళ్ళు గిలాదులో ఉండాలి. అది కదా గిద్యోను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గిలాదులో అలా ఉండాలి అని చెప్పి, అంటే గిలాదు అనేటువంటి ఆ ప్రాంతం అంతా అలాంటి వారిదే అని అన్నట్టుగా చెప్తూ ఏం చేశారంటే ఆ యుద్ధంలో 300 మందితో జయించేశాడు మిద్యానీయుల్ని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం. నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుట మోకాళ్ళు నిక్కురుంగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 300 మందితో మిద్యానీయుల్ని ఈ గిద్యోను జయించాడు. ఈ 300 మంది మేము గిలాదు వాళ్ళం, మేము ఇక్కడ యుద్ధం చేస్తానికి ఉంటాం, భయపడం, వణికిపోవని అన్నారు. ఎందుకంటే వాళ్ళు గిలాదు యొక్క పరాక్రమము వాళ్ళ నరనరాన జీర్ణించుకుపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా మీకు? గిలాదు గురించి ఏం చెప్తున్నాను? గిలాదు మంచి కొండ ప్రాంతం, గిలాదు మంచి పశు దాణా దొరికేటువంటి ప్రాంతం. పశు దాణా దొరికిందంటే గిలాదులో పెరిగేటువంటి పంట వేస్తే ఎలాంటి గింజలు పెరుగుతాయి ఏమండి? ఆ గింజ తిన్నోడికి ఎలా ఉంటుంది? ఆ గిలాదు గింజలు తిన్నా, లేకపోతే గిలాదులో తాత్కాలిక నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క రుబేనీయులు లేదా ఆ గాదీయులతో కాకుండా గిలాదు వాడైనటువంటి గిలాదులో జరిగేటువంటి ఆ యొక్క యుద్ధంలో ఈ గిద్యోను యొక్క బృందం అంతా కూడా 300 మంది అయినా కానీ మిద్యానీయుల్ని ఓడించింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇంకో మాట కూడా మీకు నేను చూపిస్తాను. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు. దేవునికి స్తోత్రం. ఏ ఊరోడండి యెఫ్తా? ఏ ఊరు? ఎవరు యెఫ్తా? యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఎవరు? గిలాదు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామే, గిలాదు వాడైనటువంటి యెఫ్తా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి బలాఢ్యుడు ఈ యెఫ్తా గురించి ఈ 11వ అధ్యాయంలో మనకు వ్రాయబడి ఉంటది. అంటే పరాక్రమము అనేటువంటి ఆ పదం గిలాదు ఉన్న చోట నుండి వ్రాయబడింది. ఆ గిలాదు కొండ మీద 300 మంది పరాక్రమం కలిగిన యుద్ధం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కాదు, మరొక విషయం కూడా మీకు నేను చూపిస్తాను. రాజులు 1వ గ్రంథము 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన ఏ ఊరు? గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా. ఏలియా అనే పేరున్నారా మీరు? ఏలియా అనే సేవకుడికి మహాకోపం. ఏలియా అనేటువంటి సేవకుడికి మహారోషం, మహాకోపం. ప్రవక్తలందరిలో ఎక్కువ కోపంగా ఉండేటువంటి వ్యక్తి పాస్టర్ గారు ఎవరంటే చెప్పండి? ఏలియా గారే. మామూలుడు కాదు. ఆ ఏలియా అనేటువంటి రోషం కలిగినటువంటి, అంటే పౌరుషం, కోపం అంటే పనికిమాలిన కోపం కాదు, రోషం, పౌరుషం, పరాక్రమం కలిగినటువంటి ఆ ప్రవక్త గిలాదు వాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పదాలన్నీ గిలాదు అనేటువంటి ఊరికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకతల గురించి మీకు నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు మీకు నేను చెప్పనివ్వండి. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. హల్లెలూయా. చూడండి, పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పరమగీతము 6వ అధ్యాయము 5వ వచనం. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వరుస పరుచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి.
నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. గిలాదు మీదట మందలు ఉన్నాయట. ఆ మందలు మేపుతుంటే పైనుంచి చూస్తుంటే ఈ తల వెంట్రుకల్లాగా కనిపిస్తున్నాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పైనుంచి చూస్తుంటే నల్లని ఆ మేకలన్నీ కూడా నల్లని ఒక తెరవలే కనిపిస్తున్నాయి. తల వెంట్రుకలు కనిపించినట్టుగా కనిపిస్తున్నాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేకల మందలు ఉన్నాయి అక్కడ. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వచనాలన్నీ మీ చేత నేను ఎందుకు చదివించానంటే, అది గిలాదు ప్రాంతం పరిపుష్టి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చే ప్రాంతం అని, అక్కడ పరాక్రమం కలిగినటువంటి ప్రజలు ఉంటారని, అక్కడ గుగ్గిలం లాంటి మంచి అగ్గి మీద వేస్తే గుగ్గిలం వేస్తే ఎలాగైతే రెచ్చిపోద్దో అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు, అలాంటి ఆహారం దొరికేటువంటి ప్రాంతం అని, చాలా ప్రత్యేకమైందని, రూబేనీయులకి గాదీయులకి ప్రత్యేకించి ఇచ్చినటువంటి ప్రాంతం అని నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. అవునా? అయితే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో చక్కని మాట మనం చదవాలి. 8వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. గిలాదులో, ఇందాకేం చెప్పుకున్నాం? గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? ఇక్కడ రాయబడింది ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలమేమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవుచున్నది? దేవునికి స్తోత్రం. గిలాదులో గుగ్గిలము లేదా అంటే, ఇందాక ఇష్మాయేలీయులు ఎక్కడి నుంచి తెస్తున్నారు గుగ్గిలం అంటే? గుగ్గిలం ఈ గుగ్గిలం తెచ్చుకోవడానికి ఎంత తెచ్చుకున్నారు? దోసుడితో తెచ్చుకుంటున్నారా? చిన్న పరసలు వేసి తెచ్చుకుంటున్నారా? గుగ్గిలము గిలాదు నుంచి ఇష్మాయేలీయులు ఒంటి మీద తెస్తున్నారు. ఒంట్ల మీద తెచ్చేంత గుగ్గిలం అక్కడ దొరుకుతోంది. అలాంటి గుగ్గిలం దొరికేటువంటి ఆ గిలాదు ప్రాంతంలో ఇప్పుడు అంటున్నాడు ఇర్మియా పాస్టర్ గారు అంటున్నారు, గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? అంటే దాని అర్థం గిలాదులో గుగ్గిలం దొరకడం లేదా? గిలాదులో అగ్ని మీద గుగ్గిలం వేస్తే ఎలాగైతే సాంబ్రాణి ధూపంగా వస్తుందో, అలా దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ అగ్ని మీద నా యొక్క మాటలు చల్లేటువంటి గుగ్గిలం దేవుని యొక్క వాక్యం లేదా? వాక్యం లభించడం లేదా? వాక్యం దొరకడం లేదా? ఇంతమంది కూడుకుంటున్నారే, వాక్యం లభిస్తుందా? ఇర్మియా అంటున్నాడు, వాక్యం ఆ యొక్క గిలాదులో దొరకడం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? వైద్యుడు అంటే ఎవరు? దేవుని యొక్క సేవకుడు. అందుకనే యేసయ్య అంటాడు, ఏమన్నా తెలుసా? రోగికే వైద్యుడు కావాలి, కాబట్టి నేను రోగుల కొరకు వచ్చి ఉన్నానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోగం మానవాళి అర్థం చేసుకుంటుంది భౌతిక పరమైనటువంటి రోగం అని. కాను యేసయ్య చెప్పినటువంటి రోగం ఏంటంటే దోషం, శాపం అనేటువంటి రోగం. శాపం అనేటువంటి రోగం నుండి మనిషిని తప్పించడానికి పరమ ప్రభువుడైన పరమ వైద్యుడైన యేసయ్య వచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడు. ఇప్పుడు సేవకుడు అనేవాడు వైద్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిలాదులో ఒక్క వైద్యుడు కూడా లేడా? ఒక్క సేవకుడు కూడా లేడా? అగ్ని మీద గుగ్గిలం వేసేటువంటి సేవకుడు ఏడి? చూసారా దేవుని మాట ఎలా ఉందో? లేదండి, మేము ఇంతమంది ఉన్నామనంటే అక్కడ అగ్ని మీద వేసేటువంటి గుగ్గిలం లేదా? వాక్యం లేదా? ఏమని చెప్తాం సమాధానం? నిజంగా కూడా ఆరాధనల్లో ఒక 100 మందో 200 మందో కూర్చుంటే వాళ్ళకి వాక్యం అందుతోందా? దేవుడు అంటున్నాడు, వాక్యం ఉందా లేదా? అగ్ని మీద గుగ్గిలం ఉందా లేదా?
హల్లెలూయా. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత కలుగకపోవచ్చున్నది. ఎందుకు? ప్రియమైనటువంటి దైవజనాంగమా, మన ముందు నిలబెట్టినటువంటి ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వైద్యుడిది. స్వస్థపరచబడాల్సినటువంటి బాధ్యత రోగులది. స్వస్థపరిచేది మాత్రం దేవుడిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ గుగ్గిలం అయిపోయింది అక్కడ? గుగ్గిలం ఎక్కడ దొరుకుద్ది చెప్పండి? గుగ్గిలం కావాలంటే ఎక్కడికి వెళ్ళమనేవారు? గిలాదు వెళ్తారా గుగ్గిలం? అలాంటి గిలాదులోనే గుగ్గిలం లేదు. గుగ్గిలం అంటే ఏంటి? వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుగ్గిలం కూడా ఎలా దొరుకుద్దో తెలుసా? గుగ్గిలం కూడా ఎలా దొరుకుద్దో తెలుసా? ఇలా చూడండి. గుగ్గిలం ఎలా దొరుకుద్దంటే స్టైరాక్స్ డోంకినెన్సిస్ అనేటువంటి ఒక చెట్టు ద్వారా వస్తుంది. స్టైరాక్స్ డోంకినెన్సిస్ అనేటువంటి ఒక చెట్టు ద్వారా వస్తుంది. తుమ్మజిగురు తెలుసా మీకు? తుమ్మజిగురు తెలుసా? చిన్నప్పుడు పుస్తకాలకు అట్లేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు తుమ్మజిగురుతో అట్లేసుకోరు. ఇదివరకు జెండాలు అంటించుకోవాలంటే తుమ్మజిగురు ఉపయోగించేవాళ్ళు కదండి. ఇప్పుడు వాళ్ళంతా ఏంటది, ఇంత గమ్ములు లాంటివి తెచ్చుకుని అంటించుకుంటున్నారు. ఆ తుమ్మజిగురు ఎలాగైతే తుమ్మ చెట్టు నుంచి వచ్చి గట్టిపడిపోద్దో, అలాగే ఈ స్టైరాక్స్ డోంకినెన్సిస్ అనేటువంటి చెట్టు బెరడు నుండి ఒక సుమధురమైనటువంటి ఒక రసం కారుతుంది. ఆ రసం ఎండిపోద్ది. వెంటనే కారిన వెంటనే కొన్ని క్షణాలకు ఎండిపోద్ది. ఆ రసం ఎంతో సుమధురంగా ఉంటుంది. ఎంత సుమధురంగా ఉంటుంది అంటే, సాంబ్రాణి పొగేస్తే అక్కడ ఎంత చక్కని స్మెల్ వస్తుంది. సాంబ్రాణి స్మెల్ మంచి స్మెల్ వస్తుందా? అవండి ఆరోగ్యకరమైన స్మెల్ అది. ఆ సాంబ్రాణి స్మెల్ ఆ సొల్యూషన్లో వస్తుంది, కానీ గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఆ సాంబ్రాణిని తీసుకురావాలనుకోండి, ఏం చేయాలి? ఒక వ్యక్తి కత్తిని తీసుకుని వెళ్ళి సాంబ్రాణిని కట్ చేసుకుని తీసుకురావాలి. ఇంత ముద్దల ముద్దలా ఉంటుంది చెట్లకి. ఏం తీసుకెళ్ళాలి చెప్పండి? కత్తి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కత్తి తీసుకుని వెళ్ళి సాంబ్రాణి తెద్దామంటే ఇంకొక కష్టం ఉంది. ఏం కష్టమో తెలుసు అది? ఆ కష్టం ఏంటంటే, సాంబ్రాణి చెట్టు నిండా విషనాగులు ఉంటాయి. కొబ్బకి 100-200 ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ స్మెల్ కోసం. బాగా వినాలి, బాగా వినాలి. నేనేదో పైన చెప్పుకెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇంత లోతుకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. చూసారా? 60వ కీర్తన అనుకున్నాం, 60వ కీర్తనలో ఒక లైనే అనుకున్నాం, ఒక లైన్లో ఒక చిన్న ముక్క ఆపేసింది మనల్ని. హల్లెలూయా. ఈ యొక్క చెట్టు నుండి వచ్చేటువంటి ఆ రసం వాసనకి విపరీతమైనటువంటి విషనాగులు ఉంటాయి, చెట్టు నిండా ఉంటాయి. ఇలాగ కొట్టామనుకోండి, పైనుంచి దబాలమని మెళ్ళబడిపోతాయి పాములు. చెట్టు నిండా ఉంటాయి, కొమ్మకే ఉంటాయి. అక్కడి నుండి గుగ్గిలం తీసుకురావాలా? అక్కడే దొరుకుద్ది ఆ గుగ్గిలం, ఎత్తయినటువంటి ఆ ప్రాంతం. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు తీసుకువచ్చేది ఎవరంటే, దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గం పట్టుకుని ఈ లోకంలో ఉండేటువంటి సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినటువంటి వ్యక్తులను తీసుకుని ఈ మందిరంలో కూర్చోబెట్టేది సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకుడు సంఘం కలిసి చేస్తారు ఆ పని. ఎలాగో తెలుసా? కత్తి తీసుకుని. ఏం కత్తి అది? వాక్యం అనే కత్తి. ఈజీగా తీసుకొచ్చి అంత కుదురుద్దండి? వస్తారండి? కష్టం కదండి. వాక్యం అనే కత్తి తీసుకుని వెళ్తున్నప్పుడు పాము పడకుండా, పాము పడినా కానీ ఇలాగ కొట్టి దాన్ని ఆ సాంబ్రాణిని తీసుకురావాలి. ఒక వ్యక్తిని సమాజం నుంచి మందిరానికి నడిపించడం ఎంత కష్టమో చూడండి. దేవునికి స్తోత్రం. సరే,
ఆ రాళ్ల లాంటి సాంబ్రాణిని తీసుకొచ్చి అక్కడ పెట్టామనుకోండి, వాసన వస్తుందా? రాదు. అది అది నీరుగా కారినప్పుడు వాసన వచ్చింది, గట్టిపడిపోయిన తర్వాత వాసన రాదు, బెడ్డ ముక్కలాగా ఉంటుంది. ఆ గడ్డ లాంటి దాన్ని ఏం చేయాలి ఇప్పుడు వాసన రావాలంటే? చెప్పాలి, మీకు తెలుసు బాగా. సాంబ్రాణి చిన్న చిన్న బెడ్డలు లాంటి కిరాణా కొట్లు అమ్మితే ఏం చేస్తారండి మీరు? చితకూడదు. ముందు దాన్ని ఏం చేస్తాం? చితకూడదు, అంతేనా? ఇప్పుడు ఏం చేయాలంటే సమాజం నుంచి చెట్టు దగ్గర ఆదామావులు ఇరుక్కుపోయారు. ఆ చెట్టు దగ్గర ఇరుక్కుపోయినటువంటి మానవాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి పాము అక్కడ ఉంది. పాము చేతిలో నుంచి సమాజాన్ని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాలి. మందిరంలో ఏం చేయాలంటే ఆ సాంబ్రాణిని చితక్కొట్టాలి. ఏం చేత? నీ వాక్యం అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యం ఏంటి? సుత్తే. సుత్తితో సాంబ్రాణిని కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని కొడతారు? కొడుతున్నప్పుడు బాధగా ఉంటుంది. ఆ కొట్టిన తర్వాత ఈ సాంబ్రాణి ముద్దకి ఏమనిపిస్తుంది? ఏమవుతుంది అంటే పౌడర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం దేవుని మందిరానికి రావాలి. ఈ మాట సుత్తిలాగా ఉంటుంది, అవునా? సుత్తి పెట్టి కొట్టినట్టుంటది. ఇది సేవకుడు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ సాంబ్రాణి చితికిపోతుంది, పౌడర్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఆ పౌడర్ని తీసుకెళ్ళి అగ్ని మీద వేస్తాడు సేవకుడు. అగ్ని మీద వేస్తే దాని నుంచి సువాసన వస్తుంది. దేవునికి ఆఘ్రాణింపు వాసన అంటది. దేవునికి స్తోత్రం. చూసారా? ఎక్కడ గిలాదు, ఎక్కడ గుగ్గిలం, ఎక్కడ సాంబ్రాణి, ఎక్కడ సువాసన, ఎక్కడ ఆఘ్రాణింపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు, గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవుచున్నది? మనం ఎవరినైనా సరే ఒకటే అడగాలి, చర్చికి వెళ్తున్నావా లేదా బాబు అని కాదు, నీకు వాక్యం అందుతుందా లేదా? నీకు వాక్యం అందుతుందా లేదా? నీకు వాక్యం అందుతుందా లేదా? గుగ్గిలం అనే వాక్యం పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని మీద అక్కడ పోయబడుతుంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి అగ్ని ద్వారా, ఆ యొక్క గుగ్గిలం ద్వారా నీకు సాంబ్రాణి వాసన ఆ స్థలంలో వస్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఉన్న మానవాళి వారి యొక్క శాపం పోవడానికి చూడండి ఎన్నెన్నో ఔషధాలు వాడుతున్నారు. ఔషధం అంటే దాని అర్థం ఎన్నెన్నో ప్రక్రియలు చేస్తున్నారు. ఎక్కుతున్నారు, దిగుతున్నారు, నడుస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునికి వెళ్ళి గుగ్గిలం తెచ్చుకో. ఎందుకంటే విస్తారమైన ఔషధాలు తెచ్చుకునడం వ్యర్థమే. ఎంత స్పష్టంగా ఉందండి వాక్యం. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఉట్నే స్టార్ట్ చేస్తాను ఈ వాక్యాన్ని. ఈరోజు ఎంత లోతుకు నడిపిస్తున్నాడో ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదుకు వెళ్ళి గుగ్గిలం తెచ్చుకునము. ఎందుకంటే విస్తారమైన ఔషధాలు తెచ్చుకోవడం వ్యర్థమే. గిలాదుకు వెళ్ళాలి, గుగ్గిలం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనకి చెప్పండి దేవుని యొక్క వాక్యం అందుతుంది. పరిశుద్ధాత్మ మీద గుగ్గిలం లాంటి వాక్యం మనకు అందిస్తున్నాడు ప్రియ ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గిలాదట ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు
ఏమైపోయిందో తెలుసా అంటున్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. 6వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. గిలాదు పాపాత్ముల పట్టణమాయను. ఇంతవరకు ఏం చెప్పాను? గిలాదులో పరాక్రములు ఉంటారని, గిలాదులో మంచి మందను మేపే మంచి సారవంతమైనటువంటి ఆహారం దొరుకుద్దని, అక్కడ సారవంతమైన మనుషులకు కావాల్సిన ఆహారం కూడా దొరుకుద్దని, అది పరాక్రమశాలులు పెరిగేటువంటి ప్రాంతం అని చెప్పాం. అలాంటి గిలాదు గురించి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, గిలాదు పాపాత్ముల పట్టణం ఆయను. అది గిలాదే, అది దేవుని మందిరమే, అది దేవుని సన్నిధి అనే పిలువబడుతుంది, దేవుని మందిరం అనే పిలువబడుతుంది, చర్చి అని పిలువబడుతుంది. కానీ అక్కడ దేవుని యొక్క వాక్యం లేదు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను. హోషేయ 12వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. నిజముగా గిలాదు చెడ్డది. ఎచ్చటి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను జనులుగా బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నని చేని గనిమల మీద ఉన్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి అని అంటాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి. గిలాద్ అనే చోట గుగ్గిలం దొరకకపోతే అదేమవుద్దట? చెడ్డదైపోద్దట. గిలాద్ అనే చోట గుగ్గిలమే కనుక దొరక్కపోతే అక్కడ పాపాత్ముల పట్టణం అని చెప్పి పిలువబడద్దట. ప్రభువా, మేము చర్చికి వెళ్ళాం కదా అని అంటే, నీవు దేవుని యొక్క వాక్యం చేత పోషించబడాలి కదా. ప్రభువైన యేసయ్య అన్నాడు, ఏమనో తెలుసా? మీరు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ మాట లేకపోతే మానవాళ్ళు ఏమైపోద్ది చెప్పండి? జీవమును ఎలా స్వతంత్రించుకుంటుంది? ఈ వాక్యం లోకానికి ఇష్టం ఉండదు. ఈ లోకం, ఈ వాక్యం, ఈ అంశం ప్రపంచానికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ దేవుని మాట గిలాదు నాది. ఆ గిలాదు మీద ఏమున్నాయంటే ఉండేటువంటి ఆ మందలన్నీ కూడా పోషించబడాలి. అక్కడ గుగ్గిలము దొరుకుతోంది, గుగ్గిలము దొరుకుతోంది. గుగ్గిలము దేవునికి అఘ్రాణం ఇచ్చేటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వైద్యుడు ఉండాలి. వైద్యుడు ఆ గుగ్గిలము చేత మానవాళి యొక్క శాపగ్రస్తమైనటువంటి స్థితి నుంచి నీతియుక్తమైనటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆ రాజ్యానికి నడిపించాలి. సంఘము, సేవకుడు కలిసి పనిచేయాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మీరు ఎవరైనా సరే ఒక మాట అడగండి. ఎవరైనా మీరు చర్చికి వెళ్తున్నారా లేదా అని అడగొద్దు. ఇక్కడి నుంచి మీకు వాక్యం అందుతుందా లేదా, మీరు వాక్యం వింటున్నారా లేదా? దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.